చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఎంపీ సీఎం రమేష్ గారు హైదరాబాద్లోని ఒక స్థల వివాదంలో వార్తల్లోకి వచ్చారు. అయితే అక్కడ తన అనుచరులతో వెళ్ళి హల్చల్ చేసినటువంటి వీడియో నెట్టింట ఫుల్ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఆయన మాటలు క్లియర్గా వినిపిస్తూ ఉన్నాయి. నా కొడుకుల వీడియో ఇది పోతున్నారు నా కొడుకులు, వాడెవడు అడ్వకేట్ అంట, వాణ్ణి కానీ వీడియో ఇది ఎవరిని వదిలే ప్రసక్తి లేదు, నా కొడుకులు ఎంత ధైర్యం తిట్టుకొచ్చారు అని చెప్పి వాళ్ళ అనుచరులతో ఆయన కారు దిగి ఫుల్గా, అంటే అది మొత్తం సీన్ చూస్తే మనకు ఒక సినిమాటిక్గా అనిపిస్తుంది. అయితే ఈ అంశంలో అటువైపు ఒక స్థల యజమాని నేనే అని చెప్పినటువంటి ఆయన వాసిరెడ్డి శివనారాయణ అట, ఆయన జూబ్లీ హిల్స్లో ఫిర్యాదు చేసి తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పిన వర్షన్ ప్రకారం ఏంటి, అన్నపూర్ణ స్టూడియో ఎదురుగా బంజారా హిల్స్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వెనకట అన్నపూర్ణ స్టూడియోకి ఎదురుగా వస్తుందట. ఆనంద్ ప్రభాత్ సొసైటీ అని ఉందట, అందులో 49 ఫ్లాట్లు ఉన్నాయట. వీళ్ళు 2006లోనో 2007లోనో కొనుక్కున్నారట. అందులో 2 ఫ్లాట్లు, అక్కడ మాజీ ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా కొనుక్కున్నారట. అయితే ఆ సొసైటీ మీద కబ్జా రాయాల కళ్ళు పడ్డాయట. సో ఇప్పటికే సీఎం రమేష్ 6, 7 కొన్నారట. సో ఆ ప్రాంతంలో ఉన్న పార్కులు, రోడ్లను కూడా తన ఆధీనంలోనే ఉంచుకున్నారట. వీళ్ళ ప్లాట్ల మీద కూడా కన్నేసి వాటిని స్వాధీనం చేసుకొని కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారట. వాళ్ళు కోర్టుకి వెళ్ళారట. ఆ స్థలంలో ఎవరు వెళ్ళకండి అనే కోర్టు ఆర్డర్స్ ఉన్నాయట. అయినా కూడా కోర్టు ఆర్డర్స్ని ఉల్లంఘించుకుంటూ మా స్థలంలో మేము ఏమైనా రేకుల షెడ్ వేసుకున్న వచ్చి కూల్ చేస్తూ ఉన్నారు. తాజాగా ఒక కంటైనర్ పెట్టుకుంటూ ఉంటే దాన్ని కనుక ఎత్తుకెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళ అనుచరులతో బెదిరిస్తూ ఉన్నారు. ఈ విధంగా దాడులు దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు అని ఆయన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తనతో పాటు జూబ్లీ హిల్స్ నుంచి బీజేపీ మన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు కదా లంకల దీపక్ రెడ్డి, ఆయన మీద కూడా ఫిర్యాదు చేశారు. సో ఇది 60 కోట్ల విలువ చేసే స్థలం అట. సీఎం రమేష్ కన్నేశారు, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, కోర్టు ఉత్తర్వులను కూడా ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళు. ఆ తర్వాత సీఎం రమేష్ వాళ్ళ మేనేజర్ కూడా ఫిర్యాదు చేశారట. ఇది మా వాళ్ళ స్థలం, దీన్ని మీరు కాపాడండి అని చెప్పి వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారట. సో అటువైపు వాసిరెడ్డి శివనారాయణ ఫిర్యాదు మీద మేము విచారణ చేస్తాంలే అని చెప్పి పంపించేటువంటి పోలీసులు ఇటువైపు సీఎం రమేష్ గారి మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మీద ఆగమేఘాల మీద అటువైపు వాళ్ళ మీద మాత్రం కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ కట్టారట. మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఒక ఎంపీ డైరెక్ట్గా రోడ్డు మీదకి వచ్చేసి అసలు సినిమాటిక్ స్టైల్లో హల్చల్ చేసేసి నా కొడుకు ఈ నా కొడుకులు వీని సంగతి తెలుస్తాం వాని సంగతి తెలుస్తాం. సరేలే, ఇటు బేసిక్గా ఎంపీలు డైరెక్ట్గా డ్రగ్స్ కేసుల్లోనే పట్టుబడి డ్రగ్స్లోనే దొరికిపోతూ ఉంటే ఇక సినిమాటిక్గా రోడ్డు మీద హల్చల్ చేసి నా కొడుకులు ఈ నా కొడుకులను బెదిరించడం ఇది చాలా చిన్న విషయంగా చూడాలేమో మరి.